వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న క్వశ్చన్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రం సామ్సంగ్ వాళ్ళ జమ్మలో సో సామ్సంగ్ వాళ్ళ అన్ప్యాక్ ఈవెంట్ అయింది. సో సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా, S26 ప్లస్ అండ్ S26 స్మార్ట్ ఫోన్స్ అయితే ఆబ్వియస్గా లాంచ్ అయిపోయి. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే S26 వచ్చేసరికి అయితే 88,000 ఉంది. S26 ప్లస్ వచ్చేసరికి అయితే 1,20,000 అండ్ S26 అల్ట్రా 1,40,000 ప్రైస్తో పాటు వచ్చి దాంతోపాటు మీకు సామ్సంగ్ వాళ్ళ గెలాక్సీ బర్డ్స్ 4 ప్రో కూడా లాంచ్ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసరికి 25,000 ప్రైస్ 23,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది అనమాట. నేను నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అనమాట. సో ఐక్యూ వాళ్ళ ఐక్యూ జీ లెవెల్ X5కి సంబంధించిన ఆల్రెడీ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకుంటే ఇండియాలో త్వరలో లాంచ్ అవబోతుంది అనేసి అయితే అంటారు. కానీ లీక్ ఇన్ఫర్మేషన్ ప్రైస్ ప్రకారం చూసుకుంటే 23,000 ఉండే అవకాశాలు ఉన్నాయనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి. సో వివో X300 అల్ట్రా సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఇండోనేషియన్ వాళ్ళ HDPPI సర్టిఫికేషన్తో పాటు వచ్చింది. దాంతోపాటు వివో X300 FE కూడా ఉందనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసారన్నమాట. సో మనకి ఇండియాకి వస్తారో రాదో అయితే తెలియదు. అండ్ నెక్స్ట్ సో మోటరోలా వాళ్ళు ఉంచమాట. సో మోటరోలా వాళ్ళది మోటరోలా స్మార్ట్ ఫోన్స్కి Android 17 బీటా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. ఇది ఇండియా అండ్ యూఎస్లో కొన్ని అదర్ రీజన్స్లో కూడా కొన్ని స్మార్ట్ ఫోన్స్కి ఉంది బీటా వర్జన్లో. ఇక్కడ అప్డేట్ ప్రకారం కూడా చూసుకుంటే Android 16 బీటా ప్రోగ్రామ్లో ఫస్ట్ మోటరోలా G57 పవర్ అండ్ కొన్ని స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, కొన్ని రీజియన్లో కొన్ని స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. నాకు తెలిసిన అక్కడికైతే G57 పవర్ అయితే ఉందనేసి అప్డేట్ అయితే వచ్చింది. కమిటీ నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే ఇన్ఫినిక్స్ నుంచి అన్నమాట. సో ఇది అప్డేట్ చేసినా లేదో నాకు తెలియదు. సో ఇది రిపీట్ అనుకోవచ్చు. ఇప్పుడు 2-3 న్యూస్లు అవుతున్నాయో ఇన్ఫినిక్స్ వల్ల ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G స్మార్ట్ ఫోన్ అయితే సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత చూసుకుంటే టెక్నో నుంచి అన్నమాట. సో టెక్నో పోవా కర్వ్ 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన సేల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అండ్ దాంతో చూసుకుంటే రియల్మీ P4 Lite 5Gకి రియల్మీ 4 Lite స్మార్ట్ ఫోన్ కూడా సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఈ స్మార్ట్ ఫోన్స్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే వైన్ నుంచి అన్నమాట. సో వైన్ అనేది సాఫ్ట్వేర్ అన్నమాట. విండోస్కి సంబంధించిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు లినక్స్లో యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో వైన్ 11.3 అప్డేట్ తీసుకొచ్చి దీంట్లో మోనో లెవెల్ VKD3D 1.19 ఎన్హాన్స్మెంట్ తీసుకొచ్చారు అన్నమాట. ఒకవేళ ఇట్లా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది చాలామంది సర్ప్రైజ్ అనుకోవచ్చు. అండ్ ఇదైతే దుమ్ము దులిపేసింది అనుకోవచ్చు. ఏంటంటే క్యాన్వా మనకు అందరూ తెలిసిందే. క్యాన్వా వాళ్ళు క్యావెలరీ అనే సాఫ్ట్వేర్ని అయితే అక్వైర్ చేశారు అన్నమాట. సో ఇంతకుముందుకు వీళ్ళు అఫినిటీ అని తీసుకొని 1 year తర్వాత అఫినిటీ ఫ్రీ చేసేసారు మనకు. సో దీన్ని కూడా అదే చేస్తారు అయిందనేసి అయితే అంటారు. సో ఇది 2D యానిమేషన్ సాఫ్ట్వేర్ అన్నమాట. మోషన్ గ్రాఫిక్స్కి టెక్స్ట్లకు అవన్నీ బాగుంటుంది. పెయిడ్ సాఫ్ట్వేర్ అయితే వీళ్ళు క్యాన్వా వాళ్ళు తీసుకురంటే మాత్రం మీరు చూసుకొని ఉండాల్సింది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ అన్నమాట. సో హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే AMD వాళ్ళ అన్నమాట. సో AMD వాళ్ళది ఎపిక్ 805 సొరానో డేటా సెంటర్ CPU సిరీస్ అయితే అవుతుందో సక్సెసర్ మనకి మెన్షన్ చేశారు. సో త్వరలో రాబోతుంది అనేసి అతను ఒక 2-3 నెలల లోపల లాంచ్ అవబోతుంది అనేసి అతను సర్వర్ CPUs. ఇక్కడ వీళ్ళ ప్రకారం స్క్యూలో తీసుకుంటే దగ్గర 84 cores అండ్ 225 watts పవర్ కన్జంప్షన్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. సో మెల్లగా లిస్టింగ్ ఏవైతే ఇంకా తొందరలో రావే అవకాశం ఉందనేసి అయితే మెన్షన్ చేసారు అన్నమాట. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే యాకుజా కివామి అనే గేమ్ అవుతుందో అఫీషియల్గా మంచి డిస్కౌంట్ మీద వస్తుంది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం 166 రూపాయల ప్రైస్తో పాటు కూడా వస్తుంది. ఎవరైతే యాకుజా గేమ్స్ కావాలన్న వాళ్ళు ఇది ఆడుకోవచ్చు. మంచి డీసెంట్ స్పెసిఫికేషన్ ఉంటే సరిపోతుంది. 8GB ర్యామ్ ఉన్నా సరే ఈజీగా రన్ చేసుకోవచ్చు. 31GB స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. రికమెండెడ్ ఏంటంటే మాత్రం i3 8th జనరేషన్ నుంచి మంచి గ్రాఫికల్తో పాటు ఉన్నా సరే మంచిగా ఆడొచ్చు అనమాట. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటారు, ట్రై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.